హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా రైల్వే నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి రైల్వే రిక్రూట్మెంట్ నార్థరన్ రైల్వేస్ నుంచి అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్. అఫిషియల్గా మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఓపెనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 16/8/2024 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 16/9/2024, అంటే జస్ట్ 1 మంత్ అయితే మనకు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఆన్లైన్ చలన కూడా చాలా తక్కువ అనమాట. ఇంకా ఎక్స్పెక్టెడ్ డేట్ అంటే మెరిట్ లిస్ట్ వచ్చేసరికి నవంబర్లో అయితే మనకు మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు ఫ్రెండ్స్. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ ట్రేడ్కి సంబంధించింది అయితే దీనికి సంబంధించి డివిజను, అలాగే వర్క్షాప్ వైజు, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, ఇలా మొత్తం అయితే వేరియస్ విధంగా అయితే మనకు ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా దీంట్లో మెయిన్ పాయింట్స్ కొన్ని అయితే తెలుసుకుందాం. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి, లేదా అంటే ఎస్ఎస్సి అన్నా మెట్రికులేషన్ అన్నా 10th అన్నా మొత్తం ఒకటే అనమాట. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మినిమం 50% మార్క్స్ ఉండాలన్నమాట. అంటే మీ యొక్క 10th క్లాస్లో మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు 10th మీదే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం అంటే ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 ఇయర్స్, అంటే 15 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. 24 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏ డేట్ లోపు? 16/9/2024. ఈ డేట్ లోపు అయితే మీకు 24 సంవత్సరాలు అయితే ఉండాలి. వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఇంకా ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అనమాట. ఇది గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ దేనికైనా సేమ్ అయితే ఉంటుంది. దాంతోపాటు ది పర్సన్ విత్ డిసబిలిటీ అప్పర్ ఏజ్ లిమిట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు మీకు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఇలా వేరియస్ వాళ్ళకైతే ఉన్నాయి. ఇంకా అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. అంటే చెప్పాను కదా చాలా తక్కువ అని, జస్ట్ 100 రూపీస్ అనమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి నాన్ రీఫండబుల్, జస్ట్ 100 రూపీస్ అనమాట. 100 రూపీస్ మీరు ఆన్లైన్ చలన కడితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కింద వీడియోను అంటే నోటిఫికేషన్ యొక్క లింకు, అలాగే అప్లై చేసే లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే వస్తా. దానిపైన మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూసీ వాళ్ళు కానీ, లేదా ఉమెన్ క్యాండిడేట్స్ కానీ వీళ్ళైతే ఎలాంటి ఫీజు అయితే అవసరం లేదు. అంటే అప్లికేషన్ ఫీజు అయితే అవసరం లేదు. ఇంకా సెలక్షన్ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ది ప్రొసీడ్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్, క్యాండిడేట్ విల్ బి అండర్ స్క్రీనింగ్ అండ్ scrutiny of application will not written and టెస్ట్ ఆఫ్ వయా, అంటే స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మినిమం ఆల్రెడీ చెప్పాను కదా, 10th క్లాస్లో మినిమం 50% ఉంటే సరిపోతుంది. ఇంకా ఐటీఐ ఎగ్జామినేషన్ గివెన్ ఈక్వల్ వెయిటేజ్ బోత్, అంటే ఐటీఐ వాళ్ళు ఉన్న పర్లేదన్నమాట, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ 2 క్యాండిడేట్స్, అంటే ఐటీఐలో కానీ అంటే మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత ఇద్దరు క్యాండిడేట్స్కి ఒకే మార్క్స్ ఉన్నాయనుకో, వాళ్ళనైతే ఏజ్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏజ్ని బట్టి అయితే వాళ్ళనైతే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా ఇది మెయిన్ పాయింట్స్ అనమాట. ఇంకా మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే మెడికల్ ఫిట్నెస్, అలాగే ఫిజికల్ ట్రేడర్స్కి సంబంధించి కొన్ని టెస్ట్లు అయితే చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి కొన్ని ట్రేడ్స్ అంటే పోస్టుల విషయానికి వచ్చేసరికి ఫిట్టర్ ఉంది, అలాగే వెల్డరు, ఎలక్ట్రీషియన్, మెకానిస్టు, పెయింటరు, కార్పెంటరు, ఇలాగా అంటే మెకానిక్ వెహికల్కి సంబంధించి ఇలా వేరియస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో కొన్ని అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అగ్రిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారనమాట, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇంకా ఆల్రెడీ గవర్నమెంట్ పోస్ట్ అయితే ఆల్మోస్ట్ ట్రైనింగ్ అయితే ఉంటుంది.
ఇంకా కొన్ని అంటే ఎలా అప్లై చేయాలైతే తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా అప్లై లింక్ అయితే మనకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇంకా దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఏది మీ నేమ్, ఫాదర్ నేమ్, మీ కమ్యూనిటీ, ఇలాంటివన్నీ, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేసుకుని తర్వాత మీ యొక్క మెయిల్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ కావాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఫీజు అయితే ఆన్లైన్ చలానా 100 రూపీస్ ఉంది కాబట్టి ఆ ఫీజు ఇచ్చి ఇంప్రెషన్ తోటి మీరైతే లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ ఇలాంటివన్నీ అయితే 50 KB లోపు అయితే ఉండాలన్నమాట. ఇంకా డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క ఐటీఐ సర్టిఫికేట్ అంటే ఉంటే ఐటీఐ లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ అనమాట. ఇంకా దానికి సంబంధించి క్యాస్ట్, ఇన్కమ్, మీ యొక్క ఆధారు ఇలాంటివన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ డాక్యుమెంట్స్. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి ఇవన్నీ నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇంకా దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఏ క్యాస్ట్ వాళ్ళకి ఏ పోస్టులు ఉన్నాయి అన్నీ అయితే డీటెయిల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చెప్పాలంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అన్ని క్యాస్ట్ల వాళ్ళకి అలాగే అన్ని కేటగిరీ అంటే ఏదేది ఏ ట్రేడ్కి సంబంధించి కార్పెంటరు, ఫిట్టరు, పెయింటరు, ట్రిమ్మరు అలాగే మెకానిస్టు, వెల్డర్ ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దానికి సంబంధించి పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.